మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని ఒంగోలు నగరంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వాలంటరీ విభాగం జిల్లా అధ్యక్షులు నాటూరు జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో బొమ్మరిల్లిలోని ఒంగోలు ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు, పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, నగర అధ్యక్షులు కటారి శంకర్, రాష్ట్ర కార్యదర్శి కె వెంకటేశ్వరరావు సమక్షంలో కేక్ కట్ చేసి చిన్నారులకు పండ్లు పంచిపెట్టారు. బొమ్మరిల్లుకు అవసరమైన నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం చర్చి సెంటర్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద వైసీపీ యూత్ సభ్యులు హరిరెడ్డి, అనిల్, హరికృష్ణారెడ్డి, అశోక్, శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో నాయకులు పాల్గొని రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం కేక్ కట్ చేశారు. తదనంతరం పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో మాతా శిశు వైద్యశాల నందు జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఒంగోలు అసెంబ్లీ సమన్వయకర్త చుండూరి రవిబాబు సమక్షంలో జగన్మోహన్ రెడ్డి జన్మదిన కేక్ ను కట్ చేశారు. అనంతరం గర్భిణీలకు, బాలింతలకు పోషకాహార పదార్థాలు అందజేశారు. కార్యక్రమంలో లీగల్ సెల్ అధ్యక్షులు నగరికంటి శ్రీనివాసరావు, న్యాయవాదులు హరిబాబు, సంపత్, పార్టీ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, కటారి శంకర్ తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా నిన్నటి నుంచి జరుగుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు జరుగుతాయి. దాంట్లో భాగంగా ఈరోజు కూడా జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆయన పరిపాలించిన 5 ఏళ్లలో పేద బడుగు బలహీన వర్గాలని దృష్టిలో పెట్టుకొని సచివాలయ వ్యవస్థ, అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ పెట్టి ప్రతి ఇంటికి కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులకి ఏ పథకాలు అందుతాయో ప్రతి ఇంటికి కూడా చేర్చడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే పేదలు ఉన్నారో, ఇల్లు లేని పేదలు దాదాపు రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇల్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆయన టైంలో 17 మెడికల్ కాలేజీలే కాకుండా పోర్ట్లు, అదేవిధంగా షిప్పింగ్ హార్బర్స్ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు ఎవరైతే కూటమి ప్రభుత్వం ఉందో అవన్నీ విస్మరించి ప్రజలకి ఏదైతే వారు ఇచ్చిన వాగ్దానాలు, హామీలు అమలుపరచకుండా ప్రజలందరినీ ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా కూడా రాబో కాలంలో ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రిగా చేసుకొని ఏదైతే గతంలో పేద బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మహిళలకి, రైతులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి రోజులు వస్తాయని చెప్పి కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ఆరోగ్యాలతో ఉండాలని ఆయన పుట్టినరోజు. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా బొమ్మరిల్లులో అనాథ పిల్లలకి సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ పళ్ళు, ఫుడ్స్, బియ్యం అయ్యబడింది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా చున్నూరావు బాబు వచ్చారు. దానికి బత్తుల బ్రహ్మారెడ్డి గారు, కటాశంకర్ గారు వచ్చారు. రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి సీఎం చేసుకోవాలని సాహిత్యులు ప్రయత్నిస్తాం. Hey,
కుదిరింది వచ్చినప్పుడు వాళ్ళే ఉండాలి. అన్న జస్ట్ ఊరగా పైకి వస్తుందన్న ఫోటో జై జగన్ జై జగన్ వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆదివారం అయిపోయింది ఆదివారం అయితే లీగల్ సెల్ అంటే అర్థం కావుతాం. ఇక్కడే ఉన్నా. అన్న జస్ట్ అలా పెట్టించుకోండి కేక్ ఆడైపోతుంది ఫోటో ఫుల్ ఫ్లెడ్గా గిరా అనియాలి. ఎందుకు ఎదురుగా అన్నా ఈ రోజున అన్ని వర్గాల ప్రజల సంక్షేమ ప్రదాత మాజీ ముఖ్యమంత్రి వర్యులు మనందరి ప్రీతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో న్యాయవాద మిత్రులు అందరూ అట్లాగే మా కోర్టు సంబంధించిన అందరూ కూడా ఈరోజు మాతా శిశు వైద్యశాలలో తల్లి బిడ్డలకు సంబంధించి వాళ్ళ బ్రెడ్ ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి మేమందరం కూడా న్యాయవాదులుగా ఈ సమాజంలో ఒక భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాల ప్రజలకు చేసినట్టుగా మాకు కూడా లాయర్లకు కూడా లా నేస్తం అనే పథకం గొప్ప పథకం ద్వారా న్యాయవాదుల వృత్తిని ప్రోత్సహించే విధంగా ఆయన మా వర్గానికి కూడా మేలు చేసే కార్యక్రమాలు చేపట్టాడు. కాబట్టి ఈ సందర్భంగా ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని మేము ఆయన్ని గొప్పగా చేయాలని చెప్పి ఈ కార్యక్రమం చేపట్టాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా ఒంగోలు ఇన్ఛార్జి శ్రీ చుండూరు రవిబాబు అన్న గారు, అట్లాగే శ్రీ బత్తుల బ్రహ్మానందరెడ్డి గారు, అట్లాగే యాల వెంకటేశ్వరరావు గారు, అట్లాగే మా సీనియర్ న్యాయవాదులు అందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం జరపడం మాకు చాలా సంతోషంగా ఉందని తెలియజేసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు. పుట్టినరోజు సందర్భంగా జరుగుతున్న అనేక పలు సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు జిల్లా లీగల్ సెల్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకి బ్రెడ్లు పళ్ళు పంచడం అనేది సంతోషం. జగనన్న పథకాలు పొందని వర్గం లేదు.
జూనియర్ లాయర్లు వృత్తి కష్టంగా ఉందనుకున్న సందర్భాల్లో వాళ్ళకి స్థైర్యాన్ని ఇవ్వడం కోసం లా నేస్తం తీసుకొచ్చి లాయర్లను కూడా ఆ రోజు సమాజంలో భాగస్వాములని వాళ్ళను కూడా ఆదుకోవాలని చేయూత ఇవ్వాలని ఆలోచించడం, దాన్ని గుర్తుపెట్టుకునే వాళ్ళ జగనన్న పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుతున్న ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ కమిటీకి నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వన్ మ్యాన్ ఆర్మీగా ఒకే ఒక్కడిగా ఇప్పటికీ పోరాటం చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఎంతో తాపత్రయపడుతున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేడుకలు ఈరోజు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ సెల్ లీగల్ సెల్ పార్టీ ఆధ్వర్యంలో ఒంగోలులో మాతా శిశు వైద్యశాల ఘనంగా నిర్వహించాము. ముందు కూడా మాకు ఇచ్చినటువంటి హామీలు జగనన్న నెరవేరుస్తారని, గతంలో లాయర్లకి స్టైఫండ్గా 5,000 రూపాయలు ఇచ్చారు, రేపు గవర్నమెంట్ రాగానే అన్న 10,000 రూపాయలు చేస్తారని కూడా చెప్పి ఉన్నారు. ఇది కూడా రాబోయే వాళ్ళకు కూడా మనకి ఉపయోగం ఉంటుంది. దాంతోపాటు లాయర్లకి మెడికల్ ఇన్సూరెన్స్ అనేది సపరేట్గా ఒక క్లెయిమ్ అనేది ఏర్పాటు చేస్తాను, దీనికి ఒక కార్పస్ ఫండ్ కూడా ఏర్పాటు చేస్తున్నాము, మీరే దిగులు పడదని కూడా ప్రామిస్ చేసి ఉన్నారు. మరి గతంలో చేసినటువంటి ప్రామిస్లు మళ్ళీ అన్నొచ్చాక దానికి 200గా చేస్తూ లాయర్లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని అన్న మాట ఇచ్చారు. మరి ఇదే స్ఫూర్తితో మాకు ఎప్పుడు తోడుగా ఉంటున్నటువంటి మా ఒంగోలు ఇన్ఛార్జి చుండూరు రవిబాబు గారికి, టౌన్ అధ్యక్షులు శంకరన్న గారికి, సీనియర్ రాష్ట్ర నాయకులు బ్రహ్మానంద రెడ్డి సార్కి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వేడుకకు వచ్చిన అందరికీ కూడా జగనన్న తరపున మరియు పార్టీ తరపున లీగల్ సెల్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.